Hello everyone. ఇవాళ మనము బికమ్ రిచ్ బై ఇన్వెస్టింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఎలా రిచ్ అవ్వచ్చు అనేది క్విక్గా చూద్దామండి. We should be able to choose the right property at right price at right time. ఇది కనుక మనం చేస్తే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో లాస్ అనేది ఉండదండి. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది రియల్ ఎస్టేట్లో, అండ్ రియల్ ఎస్టేట్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ ఫిజికల్ అసెట్. అంటే మన దగ్గర మోర్ అంటే బయట కంట్రీస్లో లాగా ఎక్కువ లోన్స్తో అట్లా ఇది ఉండదు కాబట్టి, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ఎండ్ ప్రాపర్టీ హౌసింగ్ నార్మల్ ల్యాండ్స్ మీద అలా పెట్టేవాళ్ళు ఎక్కువ లోన్స్కి వెళ్ళరు కాబట్టి రెసిషన్ టైంలో కూడా తట్టుకునే కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సడన్గా పడిపోవడము, పూర్తిగా లూజ్ అవ్వటం ఉండదు. ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఎవరికి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మీరు బాగా గమనిస్తే, కొంతమందికి పెట్టిన అన్నిట్లో రియల్ ఎస్టేట్లో హ్యూజ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు ఒక 2 times వస్తే వాళ్ళకు ఒక 5-6 times రావడము, 10 times రావడము సర్టెన్ గివెన్ పీరియడ్లో, ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అయితే రిటర్న్స్ ఇస్తుంది, కానీ కొంతమందికి ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, కొంతమంది తక్కువ రిటర్న్స్ రావచ్చు. ఒక్కొక్కసారి మీకు డెడ్ ఎసెట్ అవ్వచ్చు, అంటే రియల్ ఎస్టేట్లో కూడా నష్టపోవడం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో సమ్ ఎక్స్ ప్రైస్ కొన్నారు, 10 years తర్వాత కూడా ఆ ఎక్స్ ప్రైస్కి అమ్మలేకపోతున్నారు అంటే దట్స్ ఇట్, అది బిగ్గెస్ట్ అంటే డెడ్ ఎసెట్ లాంటిది అనమాట. సో అలా కాకుండా మీకు ఖచ్చితంగా ఎట్ ఎనీ గివెన్ మూమెంట్ మీకు భూమి ఉన్నా లేకపోయినా ఎప్పుడు రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ రావాలి అండ్ ప్రాపర్గా హై రిటర్న్స్ రావాలి అంటే మాత్రం యూ షుడ్ బీ ఏబుల్ టు చూస్ ద రైట్ ప్రాపర్టీ ఎట్ రైట్ టైం ఎట్ రైట్ ప్రైస్. బేసిక్ పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ బేసిక్ పారామీటర్ వచ్చేసి నాట్ టూ ఫార్ ఫ్రమ్ కోర్ సిటీ. కోర్ సిటీ నుంచి మాత్రం దూరం వెళ్ళొద్దు. కోర్ సిటీ అంటే ఏంటనేది గతంలో అనేక వీడియోస్లో మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు హైదరాబాద్లో మాట్లాడాలంటే మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఐఎస్బి ఎగ్జిట్ ఈజ్ ద కోర్ సిటీ. ఇప్పుడు నేను ఉప్పల్లో ఉన్నాను, లేకపోతే నేను గట్కేసర్లో ఉన్నాను, అక్కడి నుంచి నేను ఎంత దూరం వెళ్తున్నాను చూస్తున్నాను. నో, దాట్స్ నాట్ ద రైట్ వే. ఎందుకు కోర్ సిటీ అనేది? బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రా, బికాస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్, బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్ అనేవి మనం అనేక సందర్భాల్లో డిస్కస్ చేసాము. మీరు మన పాత వీడియోస్ రెఫర్ చేయొచ్చు. ఎందుకు అది కోర్ సిటీ అంటాం ఐఎస్బి ఎగ్జిట్ అని. అక్కడి నుంచి మీరు ఎక్కువ దూరం వెళ్ళకూడదు. అంటే వితిన్ ½ an hourలో 40 minutes లోపల మీరు చూస్ చేసుకోవాలి తప్ప, ఎంత ప్రైస్ తక్కువలో అయినా కొనండి, కానీ అంతకన్నా ఎక్కువ దూరం వెళ్ళకుండా ఉండేటట్టుగా చూస్ చేసుకోవాలి తప్ప, మరీ దూరం వెళ్ళి నాకు హై రిటర్న్స్ రావాలి తొందరలో అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం అనేది రైట్ కాదు. అండ్ సెకండ్ థింగ్, అనేక ప్రాపర్టీస్కి నేను గమనిస్తే మనకు మంచి రోడ్డు ఉందండి, సూపర్ యాక్సెస్ అంటారు. నో, ఆ రోడ్డు ఏమైనా కావచ్చు. అంటే ఇన్ కేస్ రోడ్ జామ్ అవ్వచ్చు, అప్పుడు మీ ప్రాపర్టీకి ఎలా వెళ్తారు? లేదా రోడ్డుకి వెళ్ళే దారిలో సంథింగ్ ఏదైనా బ్రేక్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. నో, మల్టిపుల్ యాక్సెస్ ఉందా అంటే మల్టిపుల్ సైడ్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చా లేదా, అనేక వైపుల నుంచి యాక్సెస్ చేయగలుగుతారా లేదా, అది మీరు బాగా చూసుకోవాలి. అది గతంలో అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీని మనం యాక్సెస్ చేయాలంటే ఇటు అమీర్పేట్ సైడ్ నుంచి రావచ్చు, కూకట్పల్లి సైడ్ నుంచి రావచ్చు, లేకపోతే మియాపూర్ సైడ్ నుంచి రావచ్చు, గచ్చిబౌలి సైడ్ నుంచి రావచ్చు, ఇటు మెహదీపట్నం ఓల్డ్ ముంబై హైవే నుంచి రావచ్చు. అంటే అనేక వైపుల నుంచి యాక్సెస్ చేయగలిగే ఏరియాకి ఉండే యాక్సెసిబిలిటీ టోటల్లీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శంకర్పల్లి అనే ఏరియా వెళ్ళాలి. శంకర్పల్లి వెళ్ళాలంటే మనం ఇటు మన నార్సింగ్ కోకాపేట నుంచే శంకర్పల్లి వెళ్ళొచ్చు ఇప్పుడున్న కొత్త సిటీ నుంచి. లేదు, చందానగర్ పటాన్ చెరువు నుంచి కూడా మనము శంకర్పల్లి వెళ్ళొచ్చు. అంటే 2 వైపుల నుంచి వెళ్ళొచ్చు. కాబట్టి ఉన్న అవుట్స్కట్స్ టౌన్స్లో ఫాస్ట్గా గ్రో అయింది ఏంటంటే శంకర్పల్లి. సో అట్లా మీకు ఏంటంటే యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత పెద్ద రోడ్డు అన్నా ఉండేవండి, ఆఫ్ కోర్స్ పెద్ద రోడ్డు ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ సైడ్స్ నుంచి మనకి రోడ్స్ కనెక్ట్ అయ్యేటట్టుగా ఉంటే విచ్ ఇస్ గుడ్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం కనెక్టివిటీ హర్డిల్స్ ఏమీ ఉండకుండా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏరియాకి వెళ్ళాలంటే ఒక రైల్వే ట్రాక్ అడ్డంగా ఉంది, అట్ ప్రజెంట్ మీకు ఏదో అండర్ పాస్ ఉంది, మీకు పెద్ద హ్యాడిల్ తెలియలే. కానీ మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు బాగా అక్కడ లివింగ్ అది స్టార్ట్ అయ్యాక ట్రాఫిక్ వస్తుంది, ఆ అండర్ పాస్ సరిపోదు అక్కడ. సో మల్టిపుల్ బ్రిడ్జెస్ వచ్చే అవకాశం ఉందా అంటే, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేక సందర్భాల్లో అనేక వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. మన ఇండియన్ సిటీస్కి ఇప్పుడు కంపారిటివ్లీ అదర్ ఇండియన్ అమాంగ్ ఆల్ అదర్ ఇండియన్ సిటీస్లో
హైదరాబాద్ హ్యాస్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ఆఫ్ ఓఆర్ఆర్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ వీ హ్యావ్ డ్యామ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెన్ కంపేర్ టు అదర్ సిటీస్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వెళ్తున్నాము, మధ్యలో ఒక ఇన్నర్ రింగ్ రోడ్ మీద మూసీ రివర్ దాటడానికి ఒక బ్రిడ్జ్ ఉంది. ఇన్ కేస్ అది కనుక ఏమన్నా అవుతే ఇటు నుంచి అటు నుంచి వెళ్ళటానికి మళ్ళీ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ అటు సైడ్ అయితే మళ్ళీ బాచారం వెళ్ళేదాకా పెద్ద బ్రిడ్జ్ అనేది లేదనమాట దాటడానికి, ఇటు లోపలైనా అంతే. అంటే ఒకటి రెండు తప్ప మనకి ఎక్కువ ఉండవు అనమాట. సో కనెక్టివిటీ హెడ్స్ లేకుండా చూసుకోవాలి. రివర్స్ కావచ్చు, లేకపోతే రైల్వే ట్రాక్ కావచ్చు, ఇట్లాంటి అనేకం ఉంటాయి అనమాట. అవి లేకుండా చూసుకోవాలి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దిస్ ఈజ్ టు అంటే ఇక్కడ ఇందులో ఎంప్లాయ్మెంట్ అవి రాలేదు ఏంటి అని అడగబాకండి, ఎందుకంటే కోర్ సిటీలో అవన్నీ కవర్ అయిపోయాయి. మనం ఎంప్లాయ్మెంట్ వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక కోర్ సిటీని డిఫైన్ చేసాం కాబట్టి మళ్ళీ అది అడగొద్దు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఒకప్పుడు మనకు ఉంది మ్యాక్సిమం హైవేస్ అనమాట. అంటే ఓల్డ్ ముంబై హైవే మీదే సిటీ పెరుక్కుంటూ వెళ్ళింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఆల్రెడీ. సో అంటే హైవే కన్నా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎప్పుడు చూసింది లేదు. అంటే కానీ గత 10 ఏళ్ళ నుంచి మీరు సినారియో మన దగ్గర మారిపోయింది. అంటే మెట్రో రైల్ రావటం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం, యాక్చువల్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ రావటం. ఔటర్ రింగ్ రోడ్ ఈజ్ నాట్ అండ్ రోడ్, జస్ట్ ఎ రోడ్ కాదు అది. దానికి ఏంటంటే ఇట్ హ్యాస్ గ్రోత్ కారిడార్ ఐదర్ సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ 1 కిలోమీటర్ విడ్త్ని మనం గ్రోత్ కారిడార్గా ఇది చేసి డిఫైన్ చేసి గ్రోత్ కారిడార్ కొన్ని సపరేట్ రూల్స్ సపరేట్ ఇది పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే మీకు అనేక వీడియోల్లో చెప్పుకున్నట్టు ఓన్లీ 100 feet రోడ్స్, బ్లాక్స్ కైండ్ ఆఫ్ యాక్సెస్, వీటన్ని స్పెషల్ డెవలప్మెంట్ జోన్, వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఓఆర్ఆర్ అనేది అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మారిపోయింది. వీటితో పాటు ఓఆర్ఆర్ ఈజ్ కంట్రోల్డ్ హైవే. అంటే ఎక్కడ పడితే అక్కడ మనము యాక్సెస్ చేయడానికి ఉండదు. షాపులు మళ్ళీ దాని మీద రావడానికి, మళ్ళీ మనకు పెద్ద బైపాస్ రోడ్ పడిందంటే మళ్ళీ అక్కడికి షాపులు వస్తాయి, రోడ్డు మీదే మళ్ళీ పార్కింగ్లు వస్తాయి, మన దగ్గర తెలిసిందే అవన్నీ. సో ఏ రోడ్డు అయినా మనకు తొందరలో పాడైపోతుంది, ఫేడ్ అయిపోతుంది. అది ఆల్రెడీ బెంగళూరులో మారతల్లి అన్ని ప్రూవ్ చేసాయి, ఢిల్లీలో ఓఆర్ఆర్ ప్రూవ్ చేసింది. సో ఏదైనా సరే కంట్రోల్డ్ హైవే రాకపోతే మాత్రం ఇండియన్ సిటీస్లో మనము దాన్ని ఎక్కువ కాలము ప్రాపర్గా యూజ్ చేసుకోలేము, విచ్ ఈజ్ అంటే వ్యాలిడ్ థింగ్. అది మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే ఇంతకుముందు అయితే ఓన్లీ మీరు బేస్డ్ ఆన్ ద రోడ్ విడ్త్లు కానీ అలా చూసేవాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఓఆర్ఆర్ ఉంది, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు మెట్రో ట్రైన్ ఉంది. వీటన్నిటిని బట్టి మీరు వెళ్ళే ఏరియాకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనేది మీరు డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే జోన్స్ అండ్ మాస్టర్ ప్లాన్. మనము ఫస్ట్ నుంచి అంటే 2018-17 నుంచి కూడా మనం మాస్టర్ ప్లాన్ని ఎలా రీడ్ చేయాలనే దాని మీద వీడియోస్ చేసాం. ఎలా చేయాలి, ఏంటి, ఏ జోన్ ఇంపార్టెంట్, ఏది కాదు, అన్నిటి గురించి మనం చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పేసి ఉన్నాం. మనం లొకేషన్ అనాలిసిస్లో జోన్స్ గురించి మాట్లాడతాము, అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. మీకు ప్రాపర్ జోన్ లేకుండా ప్రాపర్ డెవలప్మెంట్ అక్కడికి రాదు. ఎందుకంటే జోన్స్ని బట్టి మనకు అక్కడ అప్రూవల్స్ వస్తాయి కాబట్టి మనకి జోన్స్ని బట్టే డెవలప్మెంట్ వస్తుంది అనేది చాలా క్లియర్ థింగ్. సెకండ్ థింగ్, మాస్టర్ ప్లాన్ చూడటం వల్ల ఇప్పుడు పైన చెప్పిన అనేక థింగ్స్ మీకు మళ్ళీ తెలిసిపోతాయి. ఎలాంటి యాక్సెసిబిలిటీ ఉండబోతుంది, ఎలాంటి రోడ్స్ రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎలా ప్లాన్ జరగబోతుంది, ఈ థింగ్స్ అన్నీ కూడా మాస్టర్ ప్లాన్ సరిగ్గా రీడ్ చేస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఇవి వెరీ 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 బేసిక్ పారామీటర్స్. ఇవి కాకుండా అనేక పారామీటర్స్ ఉంటాయి, బట్ ఇవి మాత్రం మిస్ అవ్వకూడని పారామీటర్స్, వెరీ మినిమం పారామీటర్స్. అంటే ఎనీ పర్సన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దీస్ పారామీటర్స్, బట్ దే మస్ట్ అండర్స్టాండ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. డెఫినెట్గా మీకు రైట్ ప్రాపర్టీ వస్తుంది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మరి రైట్ ప్రైస్ రైట్ టైం కూడా కావాలి మనకి. అది కావాలంటే యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు మార్కెట్ ట్రెండ్స్. మార్కెట్ ట్రెండ్స్లో ఏంటంటే మీకు పర్టికులర్ టైమ్స్లో ఒక ఏరియాకి కావాల్సిన దానికన్నా ఓవర్ హైప్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు టెక్నికల్గా ప్రైస్ పెరిగిపోతుంది. మీకు ప్రైస్ బాగా తక్కువలో ఉండి ప్లస్ ఈ పారామీటర్ అన్ని సపోర్ట్ చేస్తున్న లొకేషన్స్కి మీరు వెళ్ళగలిగితే డెఫినెట్లీ యూ విల్ గెట్ రిటర్న్స్ ఇన్ రియల్ ఎస్టేట్. మల్టీఫోల్డ్ రిటర్న్స్ వస్తాయి. సో సూపర్ రిటర్న్స్ వస్తాయి, తక్కువ టైంలో వస్తాయి, సేఫ్ వేలో వస్తాయి. సో అది మీరు ఇవనేవి బేసిక్ పారామీటర్స్. ఇవి కాకుండా ఇప్పుడు లీగల్ అవి డిఫరెంట్ థింగ్స్, అవి మీరు చూసుకోవాల్సిందే. ఇది ఓన్లీ రైట్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయటం వరకు, ఎలా కొనాలి అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. బాయ్.